హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం విదురాశ్వత నారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విదురాశ్వత అనే చిన్న గ్రామంలో ఉంది మరియు ఈ దేవాలయం గౌరీబిదనూర్ తాలూకాకు సంబంధించినది. ఈ దేవాలయం గౌరీబిదనూర్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌరీబిదనూర్ తాలూకా కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరులో ఉన్నవారు ఈ దేవాలయానికి చిక్బల్లాపూర్ మీదుగా కానీ దొడ్బల్లాపూర్ మీదుగా కానీ చేరుకోవచ్చు. రాయలసీమ ప్రాంతం వారు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం చేరుకుంటే అక్కడి నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ దేవాలయం ఉంటుంది. రాయలసీమ ప్రాంతాల నుండి హిందూపురంకు రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అక్కడి నుండి దేవాలయానికి మంచి ఆటో సౌకర్యం మరియు బస్ సౌకర్యం కూడా ఉంది. విదురాశ్వత దేవాలయం బెంగళూరు సమీపంలో గల అందమైన దేవాలయం. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. విదురాశ్వత వద్ద ఉన్న నాగదేవత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. అక్కడ ప్రజలందరూ నాగదోషాలను నివారించుకోవడానికి నాగశిలలను ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి విదురు చెట్టు. మహాభారత కాలం నుండి విదురుడు నాటిన చెట్టు. మరియు మరొకటి ఈ ప్రాంతానికి జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. ఈ దేవాలయంలో దేవాలయం ప్రాముఖ్యతతో పాటు పురాణాలకు సంబంధించిన ప్రాముఖ్యత కూడా ఉంది. మొదటగా మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. మహాభారత కాలంలో ఒక పురాణం ప్రకారం విదురుడు ఒక అశ్వత అంటే అత్తి అని కూడా పిలుస్తారు. ఈ అశ్వత చెట్టును నాటడం జరిగింది. అందుకే దీనికి విదురాశ్వత అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న చెట్టు 2001లో పడిపోయిందని చెబుతారు. కానీ మనం ఇప్పటికీ ఆ చెట్టు యొక్క వేరు మరియు పెద్ద కాండ భాగాన్ని చూడవచ్చును. ఈ చెట్టు 3000 సంవత్సరాల నాటి పురాతనమైనది. ఇది చూడడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు విదురుడు గురించి తెలుసుకుందాం. కౌరవ పాండవుల మధ్య జరిగిన యుద్ధంలో రక్తపాతాన్ని చూసి పశ్చాత్తాపపడి తీర్థయాత్రకు వెళ్ళమని శ్రీకృష్ణుడు చెప్పడం వలన విదుర్జీ ఇక్కడికి వచ్చాడని చెబుతారు. అనేక ప్రదేశాలను సందర్శించిన తరువాత విదురుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇది సాక్షాత్తు మైత్రేయ మహర్షి యొక్క ఆశ్రమం. విదుర్జీ ఈ స్థలంలో ఒక అంజూరపు చెట్టును కూడా నాటాడు. అందుకే ఈ ప్రదేశాన్ని విదురాశ్వత అని కూడా పిలుస్తారు మరియు ఈ చెట్టును విదుర వృక్షంగా పిలుస్తారు. అలాగే ఈ ప్రదేశాన్ని జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. ఎందుకంటే మీకందరికీ జలియన్ వాలాబాగ్ దురంతం గురించి తెలిసే ఉంటుంది. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఏప్రిల్ 25, 1938న సత్యాగ్రహం చేసేందుకు గ్రామస్తుల బృందం గుమిగూడడం జరిగింది. జలియన్ వాలాబాగ్లో లాగానే ఇక్కడ కూడా పోలీసులు ఈ గుంపుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అందులో చాలామంది మరణించారు. అందుకే ఈ ప్రదేశాన్ని జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లతో ఈ ప్రదేశంలో స్మారక చిహ్నం నిర్మించబడింది. ఇప్పుడు మనం దేవాలయ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసంలో చాలా రద్దీగా ఉంటుంది. మిగిలిన సమయాలలో దర్శనం సులభంగానే అవుతుంది. ఇక్కడ ఉన్న వెదురు చెట్టుకు మూలమంత్రాన్ని జపించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన సకల దోషాలు నివారణ అవుతాయని నమ్ముతారు. ఆ మూలమంత్రం ఏమిటంటే మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్నస్వరూపాయ వృక్షరాజయతే నమః అనే మూలమంత్రం జపిస్తూ విదుర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల దోషాలు నివారణ అవుతాయని నమ్మకం. ఈ దేవాలయంలో ముఖ్యంగా నాగశిలల ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ నాగప్రతిష్ఠ వల్ల సకల సర్పదోషాలు పోతాయి. నాగప్రతిష్ఠ చేయడానికి దేవాలయంలోని కౌంటర్ను సందర్శిస్తే పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది. ఇక్కడ సర్పయాగాలు చేయడం వలన సర్పదోషాలు, శని బాధలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తీరుతాయని బాగా ప్రసిద్ధి. ఈ దేవాలయంలో
మొదట నాగరాజును పూజించుకొని తరువాత నారాయణ స్వామిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ దేవాలయ సందర్శనం వలన అన్ని రకాల శని దోషాలు, శని బాధలు, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి వాటి నుండి విముక్తి కలుగుతుందని బాగా ప్రసిద్ధి. ఈ దేవాలయ సందర్శనలో ఇలాంటి శని బాధలు, అప్పులు మరియు అనేక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు.